ఓం శాంతి. అవ్యక్త మురళి 5-10-1987. బ్రాహ్మణ జీవితపు సుఖము, సంతుష్టత మరియు ప్రసన్నత. ఈరోజు బాప్దాదా నలువైపులా కల తమ అతి అల్లారు ముద్దు పిల్లలు చాలా కాలం క్రితం విడిపోయి ఇప్పుడు కలిసిన పిల్లల్లో విశేషముగా బ్రాహ్మణ జీవితంలో విశేషత సంపన్నమైన పిల్లలను చూస్తున్నారు. ఎవరైతే సదా సంతుష్టత ద్వారా స్వయము కూడా సదా సంతుష్టముగా ఉంటున్నారో మరియు తమ దృష్టి, వృత్తి మరియు కృతి ద్వారా ఇతరులకు కూడా సదా సంతుష్టత అనుభూతిని చేయిస్తున్నారో అటువంటి విశేష ఆత్మలను బ్రాహ్మణ కుల పిల్లల నుండి బాప్దాదా ఈరోజు అమృతవేళ ఎంచుకున్నారు. ఎవరైతే సదా సంకల్పాలలో, మాటలలో, సంఘటనలోని సంబంధ సంపర్కాలలో, కర్మలలో సంతుష్టత యొక్క బంగారు పుష్పాలను బాప్దాదా ద్వారా తమపై వర్షింపచేసుకునే అనుభవంను చేస్తారో మరియు సర్వుల కొరకు సంతుష్టత యొక్క బంగారు పుష్పాల వర్షాన్ని సదా కురిపిస్తూ ఉంటారో అటువంటి సంతుష్టమనుల మాలను బాప్దాదా ఈరోజు త్రిప్పుతున్నారు. ఇటువంటి సంతుష్ట ఆత్మలు నలువైపులా కొందరు మాత్రమే కనిపించారు. పెద్ద మాల తయారవ్వలేదు, చిన్న మాల తయారైంది. బాప్దాదా పదే పదే సంతుష్టమనుల మాలను చూసి హర్షితులవుతున్నారు. బాప్దాదా మెడలోని హారముగా అవుతారు, రాజ్య అధికారులుగా అవుతారు మరియు భక్తుల స్మరణ మాలగా అవుతారు. బాప్దాదా మిగతా పిల్లలను కూడా చూస్తున్నారు. వీరు ఒక్కోసారి సంతుష్టత మరియు ఒక్కోసారి అసంతుష్టతకు చెందిన సంకల్ప మాత్రపు నీడలోకి వస్తారు, మళ్ళీ బయటకు వచ్చేస్తారు, చిక్కుకుపోరు. మూడవ రకమైన పిల్లలు ఒక్కోసారి సంకల్పాల అసంతుష్టత, ఒక్కోసారి స్వయానికి స్వయముతో అసంతుష్టత, ఒక్కోసారి పరిస్థితుల ద్వారా అసంతుష్టత, ఒక్కోసారి స్వయములోని అలజడి ద్వారా అసంతుష్టత మరియు ఒక్కోసారి చిన్న పెద్ద విషయాల వలన అసంతుష్టత. ఈ చక్రంలోకే వెళ్తూ ఉంటారు మరియు బయటకు వస్తూ ఉంటారు, మళ్ళీ చిక్కుకుంటూ ఉంటారు. ఇటువంటి మాలను కూడా చూశారు. కావున 3 మాలలు తయారయ్యాయి. అందరూ మనులే, కానీ సంతుష్ట మనుల మెరుపు మరియు మిగతా 2 రకాల మనుల మెరుపు ఎలా ఉంటుంది అన్నదైతే మీరు కూడా తెలుసుకోగలరు. బాప్దాదా పదే పదే 3 మాలలను చూస్తూ హర్షితులుగా కూడా అవుతూ ఉన్నారు. దానితో పాటు 2వ నెంబరు మాలలోని మనులు మొదటి మాలలోకి రావాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉంది. ఎందుకంటే 2వ మాలలోని కొన్ని మనులు చాలా కొంచెం అసంతుష్టత ఛాయా మాత్రముగా ఉన్న కారణముగా మొదటి మాల నుండి వంచితులైపోయారు. వీరిని పరివర్తన చేసి ఎలాగైనా సరే మొదటి మాలలోకి తీసుకురావాలి. ప్రతి ఒక్కరిలోని గుణాలను, విశేషతలను, సేవను అన్నింటినీ ఎదురుగా తీసుకువస్తూ వీరిని మొదటి మాలలోకి తీసుకురావాలి అని పదే పదే ఇదే మాట అన్నారు. ఇటువంటి మనులు సుమారుగా 25 నుండి 30 మంది ఉన్నారు. వీరి గురించి బ్రహ్మబాబా యొక్క విశేష ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉంది. మొదటి నెంబర్ మాలలో ఈ మనులను కూడా చేర్చాలి అని బ్రహ్మబాబా అన్నారు. కానీ స్వయమే నవ్వుతూ ఇలా అన్నారు, బాబా వీరిని తప్పకుండా మొదటి నెంబర్లోకి తీసుకువచ్చే చూపిస్తారు. మరి ఇటువంటి విశేషమనులు కూడా ఉన్నారు. ఈ విధముగా ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉండగా అసంతుష్టతకు విశేష కారణము ఏమిటి అన్న విషయము వచ్చింది. సంగమయుగము యొక్క విశేష వరదానము సంతుష్టత. అయినా కూడా వరదాత నుండి వరదానము ప్రాప్తించిన వరదాని ఆత్మలు 2వ నెంబర్ మాలలోకి ఎందుకు వస్తున్నారు? సంతుష్టతకు బీజము సర్వప్రాప్తులు, అసంతుష్టకు బీజము స్థూల లేదా సూక్ష్మ అప్రాప్తి. బ్రాహ్మణుల ఖజానాలో లేక బ్రాహ్మణుల జీవితంలో ఏ వస్తువు యొక్క అప్రాప్తి లేదు అన్నది బ్రాహ్మణుల గాయనమైనప్పుడు ఇక అసంతుష్టత ఎందుకు? వరదాత వరదానాన్ని ఇవ్వడంలో తేడా చేశారా లేక తీసుకునేవారు తేడాను ఏర్పరచుకున్నారా? ఏమైంది? వరదాత దాత యొక్క భండారము నిండుగా ఉన్నప్పుడు అది కూడా ఎంత నిండుగా ఉంటుందంటే శ్రేష్ఠ నిమిత్త ఆత్మలుగా అయిన మీరు
ఎవరైతే చాలా కాలం నుండి బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలుగా అయ్యారో వారి 21 జన్మల వంశావళి మరియు వారి భక్తుల వంశావళి కూడా ఆ ప్రాప్తుల ఆధారంతో నడుస్తుంటారు. ఇంత పెద్ద ప్రాప్తి అయినా కూడా అసంతుష్టత ఎందుకు? ఒక్కరి ద్వారా ఒకే విధముగా ఒకే సమయంలో ఒకే విధితో తరగని ఖజానా అందరికీ ప్రాప్తించింది. కానీ ప్రాప్తించిన ఖజానాను ప్రతి సమయము కార్యంలో వినియోగించరు, అనగా స్మృతిలో ఉంచుకోరు. నోటితో సంతోషపడతారు కానీ మనసులో సంతోషపడరు. బుద్ధి యొక్క సంతోషము ఉంది కానీ మనస్సు యొక్క సంతోషము లేదు. దీనికి కారణమేమిటంటే ప్రాప్తుల ఖజానాను స్మృతి స్వరూపులై కార్యములో పెట్టరు. స్మృతి ఉంటుంది కానీ స్మృతి స్వరూపంలోకి రారు. ప్రాప్తి అనంతమైనది కానీ దానిని ఒక్కోసారి హద్దు ప్రాప్తిలోకి పరివర్తన చేసేస్తారు. ఈ కారణము వలన హద్దు అనగా అల్పకాలికమైన ప్రాప్తి యొక్క కోరిక అనేది అనంతమైన ప్రాప్తి యొక్క ఫలస్వరూపముగా ఏదైతే సదా సంతుష్టత యొక్క అనుభూతి ఉంటుందో దాని నుండి వంచితము చేసేస్తుంది. హద్దు ప్రాప్తి మనసుల్లో హద్దును వేసేస్తుంది కనుక అసంతుష్టత యొక్క అనుభూతి ఉంటుంది. సేవలో హద్దును వేస్తుంది ఎందుకంటే హద్దు కోరికకు ఫలితముగా మనోవాంఛిత ఫలము ప్రాప్తించదు. హద్దు కోరికల ఫలము అల్పకాలికముగా ప్రాప్తిస్తుంది కనుక ఇప్పుడిప్పుడే సంతుష్టత, ఇప్పుడిప్పుడే అసంతుష్టత ఉంటుంది. హద్దు అనేది అనంతమైన నశాను అనుభవం చేయనివ్వదు కనుక మనస్సు యొక్క అనగా స్వసంతుష్టత సర్వుల సంతుష్టత అనుభవం అవుతుందా అన్న దానిని విశేషముగా చెక్ చేసుకోండి. సంతుష్టతకు గుర్తు ఏమిటంటే వారు మనసుతో హృదయముతో సర్వులతో బాబాతో డ్రామాతో సంతుష్టంగా ఉంటారు. వారి మనస్సులో మరియు తనువులో సదా ప్రసన్నత యొక్క అల కనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ లెక్కాచారాన్ని సమాప్తము చేసి ఎటువంటి ఆత్మ ఎదుర్కొనేందుకు వస్తున్నా కూడా శారీరక కర్మభోగము ఎదుర్కొనేందుకు వస్తున్నా కూడా హద్దు కోరికల నుండి ముక్తి అయిన ఆత్మ సంతుష్టత కారణముగా సదా ప్రసన్నత యొక్క మెరుపులో మెరుస్తున్న సితారలా కనిపిస్తుంది. ప్రసన్న చిత్తులు ఎప్పుడూ కూడా ఏ విషయంలోనూ ప్రశ్న చిత్తులుగా అవ్వరు. ప్రశ్న ఉంటే ప్రసన్నత ఉండదు. ప్రసన్న చిత్తుల గుర్తు వారు సదా నిస్వార్థులుగా ఉంటారు మరియు సదా అందరినీ నిర్దోషులుగా భావిస్తారు. వారు ఇతరులపైన దోషాన్ని మోపరు. నా భాగ్యాన్ని ఇలా తయారు చేశారు అని భాగ్య విధాతపైన దోషం వేయరు. డ్రామాలో నా పాత్రయే ఇలా ఉందని డ్రామా పైన దోషం వేయరు. వీరి స్వభావ సంస్కారాలు ఇటువంటివి అని వ్యక్తిపైన దోషం వేయరు. ప్రకృతిలోని వాయుమండలము ఇలా ఉంది అని ప్రకృతిపైన దోషం వేయరు. నా శరీరమే ఇలా ఉంది అని శారీరక లెక్కాచారముపై కూడా దోషాన్ని మోపరు. ప్రసన్న చిత్తులు అనగా సదా నిస్వార్థ నిర్దోష వృత్తి దృష్టి కలిగిన వారు కనుక సంగమయుగము యొక్క విశేషత సంతుష్టత మరియు సంతుష్టతకు గుర్తు ప్రసన్నత. ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క విశేష ప్రాప్తి. సంతుష్టత లేదు, ప్రసన్నత లేదు అంటే బ్రాహ్మణులుగా అవ్వడంలోని లాభాన్ని తీసుకోలేదని అర్థము. బ్రాహ్మణ జీవితం యొక్క సుఖమే సంతుష్టత, ప్రసన్నత. బ్రాహ్మణ జీవితము తయారైంది కానీ దాని సుఖాన్ని తీసుకోనట్లయితే నామధారి బ్రాహ్మణులైనట్లా లేక ప్రాప్తి స్వరూప బ్రాహ్మణులైనట్లా? కనుక బాప్దాదా బ్రాహ్మణ పిల్లలందరికీ ఈ స్మృతిని ఇప్పిస్తున్నారు. బ్రాహ్మణులుగా అయ్యారు, అహో భాగ్యము. కానీ బ్రాహ్మణ జీవిత వారసత్వము మరియు ప్రాపర్టీ సంతుష్టత మరియు బ్రాహ్మణ జీవిత పర్సనాలిటీ ప్రసన్నత. ఈ అనుభవం నుండి ఎప్పుడూ వంచితులై ఉండకూడదు. మీరు అధికారులు. ఎప్పుడైతే దాత వరదాత హృదయపూర్వకముగా ప్రాప్తుల ఖజానాను ఇచ్చేశారో అప్పుడు మీ ప్రాపర్టీని మరియు పర్సనాలిటీని అనుభవంలోకి తీసుకురండి. ఇతరులను కూడా అనుభవీలుగా చేయండి. అర్థమైందా? నేను ఏ నెంబరు మాలలో ఉన్నాను అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. మాలలో అయితే ఉన్నాను, కానీ ఏ నెంబరు మాలలో ఉన్నాను? అచ్చా, సదా మీ భాగ్యమును చూసుకుంటూ
హర్షితులవుతూ స్వయము కూడా సదా హర్షితముగా ఉండండి మరియు ఇతరులను కూడా హర్షితులుగా తయారు చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే హర్షితముఖులు స్వతహాగానే ఆకర్షణమూర్తులుగా ఉంటారు. ఎలాగైతే స్థూల నది తన వైపుకు ఆకర్షిస్తుంది కదా, యాత్రికులు ఆకర్షితులై వెళ్తారు. ఎంతటి కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినా కానీ పావనముగా అవ్వాలన్న ఆకర్షణ వారిని లాగుతుంది. నలువైపులా కల బాప్దాదా యొక్క విశేష సంతుష్టమనులు అందరికీ బాప్దాదాల విశేషమైన ప్రియస్మృతులు. అలాగే భాగ్యశాలి బ్రాహ్మణ జీవితాన్ని ప్రాప్తి చేసుకున్న వారందరూ కోట్లలో కొద్దిమందిలో కూడా కొద్దిమంది అయినా చాలా కాలం క్రితం విడిపోయి ఇప్పుడు కలిసిన పిల్లలు బాప్దాదా యొక్క శుభ సంకల్పాన్ని సంపన్నము చేసే ఆత్మలు, సంగమయుగంలో బ్రాహ్మణ జీవితపు ప్రాపర్టీ యొక్క సంపూర్ణ అధికారంను ప్రాప్తి చేసుకునే ఆత్మలు, విధాత మరియు వరదాత అయిన బాప్దాదాల నుండి చాలా చాలా ప్రియస్మృతులను స్వీకరించండి. ఓం శాంతి.